రక్షించుచున్నది ప్రతి వారిని. వినుమా, విశ్వసించుమా. శక్తి ఉన్నదయ్యా శ్రీ యేసయ్య నామములో, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. చెప్పండి, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. తప్పని నిలబడతలేదు, వినపడతలేదు. మనస్ఫూర్తిగా పాపాలను క్షమించే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. పాపాలను క్షమించే పాపికి పవిత్రపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాడలే, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగిన యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగిన యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పారద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. నమ్మితే చాలు నీవు
పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో పడలే శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించే శక్తి కలిగినది, మృతులను లేపగలిగినది. శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం, పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి కలిగినంగా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడాలి 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 పాడతారు. శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఇంత సభలో ఇద్దరు ముగ్గురోనండి నమ్మారు, నమ్మినోళ్ళు ఎగిరారు, నమ్మినోళ్ళు ఎగిరారు, నమ్మనోళ్ళు భూమికి అత్తక్కపోయి ఉన్నారు. యేసయ్య నామములో శక్తి ఉందని ఎవరు నమ్ముతున్నారో ఒక్కసారి ఎగిరి చెప్పండి. పాపం కొంతమంది రావకుండా ఎగరండి. వెరీ గుడ్. పైనుండి ఎక్కడి నుంచో శక్తి రావాలంటారు. యేసయ్య నామములోనే శక్తి ఉంది. ఆ శక్తి నిన్ను కదిలిస్తుంది. ముందు నీ చుట్టూ కదిలికి కాదు, నువ్వు కదలటం అదే ఉజ్జీవం. నీ చుట్టూ కదిలితే నువ్వు చూడటం ఉజ్జీవం కాదు, నువ్వు ఎగరటం, నువ్వు కదలటం, నీ యేసయ్య నామంలోని శక్తిని నువ్వు అనుభవించటం. హల్లెలూయా. ఏది నేను స్పాంజ్ పెట్టుకోమని పెట్టుకోలేదు, మీ కాళ్ళు ఇలా అంతం చేత కాదా? ఏదో అనండి. కమాన్. ఎస్. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పడలే యేసయ్య నామములో
శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్యా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరిచే, అంతగంత గట్టిగాను మీరు పాడలేరా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. ఉంది ఉంది యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగిని స్వస్థపరిచే శక్తి కలిగినది, మనసుకు నెమ్మదినిచ్చే, రోగిని స్వస్థపరిచే, హల్లెలూయా, మనసుకు నెమ్మదినిచ్చే. యేసయ్య నామములో హల్లెలూయా ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే, ఏంటంట దురాత్మలను పారద్రోలే, దుఃఖితులను ఆదరించే. అందరూ యేసయ్య నామములో హల్లెలూయా శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. సృష్టిని శాసించే, మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో పారాలంటారు, యేసయ్య నామములో చప్పట్లు కొట్టాలి, యేసయ్య నామములో చేయాలి. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని, నమ్ముచున్నాను నేను పొందుకున్నాను శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాతాళాన్ని జయించే, పరలోకానికి చేర్చే, పాతాళాన్ని తప్పించే, పరలోకానికి చేర్చే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అబ్బా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముతున్నాను నేను పొందుకున్నాను శక్తిని. నమ్ముతున్నావా? నమ్ముచున్నాను నేను
పొందుకున్నాను శక్తిని నా యేసయ్య నామములో. శక్తి ఉన్నదయ్యా, హల్లెలూయా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్ముచున్నాను నేను, పొందుకున్నాను శక్తిని. నమ్ముచున్నాను నేను, పొందుకున్నాను శక్తిని నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. పరవే అందరూ రెండు చేతులు పైకి ఎత్తి కొట్టండి. యేసయ్య నామములో హల్లెలూయా, హల్లెలూయా, నా యేసయ్య నామములో హల్లెలూయా, హల్లెలూయా, నా యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నా యేసయ్య నామములో నామములో శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా, శక్తి ఉన్నదయ్యా. బైబిల్లో ఉన్నాయి కదా, లేవియాకాండం 23వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను వినండి. 23 లేవియాకాండం, లెవిటికస్ 23rd chapter 15th verse. మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లల్లాడించు పనులు మీరు తెచ్చినది మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినము మరుదినము వరకు మీరు 50 దినములు లెక్కించి యెహోవాకు కొత్త ఫలముతో నైవేద్యము అర్పించవలెను. 7 వారాలు అంటే అంత ఎన్ని రోజులైంది? ఇది కూడా చెప్పరా? 49. 7 వారాల మరుసటి రోజు ఎన్నో రోజు? 50వ రోజు. యేసుక్రీస్తు సిలువలో మరణించిన తరువాత పునరుద్ధానుడవ్వటానికి ముందు 40 రోజులు వాళ్ళ అపోస్తల కార్యంలోనికి రండి. ఇప్పుడు చదివారు కదా, 2వ అధ్యాయం చదివారేమో. 1వ అధ్యాయం అపోస్తల కార్యములు 1వ అధ్యాయము ఉందా? కనబడిందా? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనం అండి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుడి రాజ్యములను గురించి బోధించుచు అనేకల ప్రమాణములు చూపించి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకున్నాను. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన తరువాత కూడా ఆయన 40 రోజులు ఈ భూమి మీద ఆయన పరిశుద్ధులకు, ఆయన శిష్యులకు, కొందరు విశ్వాసులకు కనుపరుచుకుంటూ రుజువుపరుచుకున్నాడు. నేను సజీవుణ్ణి అని. ఎన్ని రోజులు? 40 రోజులు కనపరుచుకున్నాడు. యేసు ప్రభు చనిపోయాడు, సమాధిలో పెట్టారు. ఏమైపోయాడో? ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో లాగా ఈ యొక్క ఫేక్ న్యూస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యేది. ఏ న్యూస్ అండి? అసలైన సువార్త విస్తరించదు కానీ అసత్య సువార్త మాత్రం బహుగా. ఇప్పుడు నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళ మాటలు వైరల్ అయిపోతుంటాయి. కొంతమంది పాస్టర్ గారు కూడా వైరల్ అవ్వాలంటే ఏదో ఒక విపరీతమైన వ్యాఖ్యానం చేశారనుకోండి, వారు పెద్ద గుర్తింపులోకి వచ్చేస్తున్నారు. సత్య సువార్తను ప్రకటించేవాడు ప్రబలం అవ్వడం. ఎందుకంటే ఈ లోకం సత్య సువార్తను కప్పిపెట్టి ఒట్టొట్టి సువార్తను విస్తరింపజేయడానికి, ఆర్భాటాలు అట్టహాసాలు చేయడానికి ఈ అంచె దినాలలో యేసు నామములోనే మోసం చేస్తున్నాడు. చాలామంది నూతన విశ్వాసులు, బైబిల్ చదవని విశ్వాసులు, భక్తి మాత్రం ఉందని చెప్పి రక్షణ అనుభవం లేని వారు ఇటువంటి బోధకు ఆకర్షితులైపోయి తప్పిపోతున్నారు.
ఆనాడు అందుకే యేసు ప్రభు గట్టి శిష్యుల్ని కొందరిని తయారు చేశాడు. ఎంతమంది ఎన్ని చెప్పినా మేము ఎరుగుదము, మా దేవుడు సజీవుడు, ఆయన మరణించిన వాడు కాదు, ఆయన తిరిగి లేచిన వాడని నిరూపించుకోవడానికి 40 రోజులు ఆయన చాలాసార్లు ఆయా అకేషన్స్లో ఆయా వ్యక్తులతో కనబడి తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో చెప్పానుగా, ఫేక్ న్యూస్ ఏంటంటే లంచం ఇచ్చారంట. ఎవరికి? ఆ భటులకి. కావలి పెట్టారు సమాధి దగ్గర భటులకి లంచం ఇచ్చి మమ్మల్ని కొట్టి యేసుప్రభు దేహాన్ని శిష్యులు ఎత్తుకుపోయారని మీరు వెళ్ళి అందరికీ ప్రాపగండ చేయండి, లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్తే ఎత్తుకుపోయారని ప్రబలమైంది. కానీ ఆయన సజీవుడిగా లేచింది అందరికీ తెలియదు. ఎవరు అన్నారు? యేసుప్రభు తిరిగి లేచి నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా చేసావు నువ్వు, చూసుకో. హేరోదు దగ్గరికి వెళ్ళి, హేరోదు నేను రారాజునంటే నమ్మలేదు, చూసుకో నేను లేచి వచ్చాను అని చెప్పుంటే ఎంత బాగుండేది కదా అని. కానీ మన ప్రభు అలాంటి వాడు అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళి అట్టహాసాలు చేయాల్సిన అవసరం లేదు. ఆయన విశ్వాసుల దగ్గరికి వెళ్ళాడు, వారికి రుజువుపరుచుకున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? మానవుల పాపములకు పరిహారం చేయటానికి. లోకములో పాడైపోతున్న మానవుల్ని తన రక్తములో కడిగి శుద్ధులుగా చేసి తన రాజ్య వారసులుగా చేసుకోవడానికి, సంఘాన్ని స్థాపించడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. కానీ ఆయన చేయవలసిన యాగం చేసిన తర్వాత, నేను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం వచ్చింది, కానీ మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అని ముందుగానే శిష్యులతో చెప్పాడు. 40 రోజులు అగుపడిన తర్వాత ఆయన అనేకులు చూచుచుండగా, చూడండి 8వ వచనం దగ్గర నుంచి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఎవరిని? ఆయన అంటే 40 రోజులు కనపడిన తర్వాత మీరు వెళ్ళి కనిపెట్టండి, పైనుండి మీరు శక్తి పొందుదురు, అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉందరని చెప్పి మాట్లాడుతూ ఆయన ఆకాశానికి ఆరోహణమాటం అంటే ఎగిరిపోయాడు అని అర్థం. పైకి ఎత్తబడ్డాడు, మేఘం వచ్చి ఆయన్ని కమ్మింది. ఇంకా శిష్యులు పైకే చూస్తున్నారు, అయ్యో ఎటు వెళ్ళిపోయాడు యేసు ప్రభు, మళ్ళీ వస్తాడా అని. అక్కడున్న దూతలు ఏం చెప్పారో చూడండి. 11వ వచనంలో, 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను. ఎంతమంది నమ్ముతున్నారు యేసు ప్రభు తిరిగి వస్తాడని? హల్లెలూయా. ఎవరికి డౌట్ లేదు కదా. ఆయన వెళ్ళాడు, ఇంకా రాలేదు. అదే త్వరగా వస్తానన్నాడు. 2023 సంవత్సరాలు అయింది, ఇంకా రాలేదేంటి అంటున్నారు కొంతమంది. త్వరగా అంటే మనకి గడియారాలు, మనకి క్యాలెండర్లు, కానీ దేవుని దృష్టిలో ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలాల్ని ఎరిగినవాడు. బైబిల్ చెప్తుంది ఆయన దృష్టికి 1000 సంవత్సరములు ఒక్క దినములాగా ఉంది, ఒక్క దినము 1000 సంవత్సరాలుగా ఉంది. అంటే మనకి 2000 సంవత్సరాలేమో, కానీ ఆయనకి ఎన్ని రోజులు అన్నమాట? 2 రోజులు అయిందంటే. 2 రోజుల్లో వస్తానంటే త్వరగా వస్తున్నట్ట, ఆలస్యమైనట్ట? అందులో నువ్వు ఎందుకు 2 రోజులు కూడా కనిపెట్టాడంటే, మీరు ఆలస్యం అని ఎన్నుకుంటున్నట్టుగా ఆయన ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఏ ఒక్కడు నశించకూడదని, నేను వచ్చినప్పుడు అందరూ రక్షించబడి వారుగా ఉండాలని, అందరికీ సువార్త ప్రకటించబడాలని
మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ తీసుకెళ్లాలని, అందరూ మారాలని నేను కనిపెడుతూ ఆలస్యం చేస్తున్నాను. చూసారండి, ఇంకా రక్షణ పొందని వారు మీ ఇంట్లో ఉన్నారా? ఉన్నారా లేరా? మన దేశంలో ఉన్నారా? ప్రపంచంలో ఉన్నారా? ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు రాగలడు యేసు ప్రభు. వస్తే ఓ చిన్న గుంపే ఎత్తబడతామేమో, మిగిలిన వాళ్ళందరూ ఎక్కడికి పోతారు? అగ్ని గంధకములతో మండే గుండానికి వెళ్ళాలి. ఒక్కడు నశించకూడదని ఆయన తన రక్తాన్ని చిందించాడు. సకల జనులకు సువార్త ప్రకటించే వరకు ఆయన రాకడ ఆలస్యమవుతుంది. పరిశుద్ధాత్ముడు వారి మీదకు వచ్చినట్లుగా మొదటి నుంచి పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. యేసుప్రభు కూడా ఆది నుండి ఉన్నాడు. యేసుప్రభు ఇప్పుడు వచ్చిన దేవుడు కాదు. పరిశుద్ధాత్ముడు పెంతెకోస్తు రోజున మాత్రమే వచ్చిన దేవుడు కాదు. ఆది నుండి ఉన్నవాడను అన్నప్పుడే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. మన స్వరూపంలో, మన ఆకారంలో నరుని చేయుదుము అన్నప్పుడే మన అంటే ముగ్గురు గుర్తు చూపిస్తుంది, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు. కానీ కాలం సంపూర్ణమైనప్పుడు యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన చేసిన యాగం చేసిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో మనతో క్రియ జరిగించడానికి పంపబడ్డాడు. యేసుక్రీస్తు శిలువ ద్వారా మనల్ని కొన్నాడు. సంఘము అనే మాట పెంతెకోస్తు దినము తర్వాతే ఉందండి. అంతకుముందు సంఘం లేదు. పాత నిబంధనలో సమాజ మందిరాలు ఉండేవి, సంఘం ఉండదు. ఒకే చోట ఆలయం ఉండేది. ఎక్కడిద్దరు ముగ్గురు కూడతారో అక్కడ ప్రభు ఉండేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడ పెడితే అక్కడ. అప్పుడు సంఘం అంటే కందుకూరి వీరేశలింగం అన్నారు, దేశం అంటే మట్టి కాదోయ్, సంఘం అంటే బిల్డింగ్ కాదోయ్, విశ్వాసుల సమూహం. సంఘం అంటే ఎవరు? క్రీస్తు రక్తంలో కడగబడిన వధువు సంఘం. ఎక్కడెక్కడ ఉన్న వారైనా సరే, ఏ సంఘములో క్రీస్తు రక్తములో కడగబడిన వారు ఏ ఏ దేశాలలో ఉన్నా సరే, ఎన్ని పేర్లు పెట్టుకున్న సంఘాలలో ఉన్నా సరే, సార్వత్రిక సంఘముగా క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ దేవుడి రాజ్యం కొరకు సిద్ధపడుతున్న, పెళ్లి కుమారుడిగా రాబోతున్న ప్రభువుని ఎదుర్కొనడానికి వధువు సంఘముగా ఉన్నాం. ఏ సంఘం ఎత్తబడద్దని గొడవ పెట్టుకుంటారు కొంతమంది. ఏ సంఘము అనే పేరు కాదు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన వారు, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించబడిన వారు, ఏ దేశస్థుడైనా, ఏ భాష జాతికి సంబంధించిన వాడైనా ఆయన రాజ్య వారసుడు అవ్వగలడు. అది చేయడానికి పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి, క్రీస్తు శరీరం అనే సంఘములోనికి పరిశుద్ధాత్ముడిని దేవుడు పంపించాడు. ఎందుకంటే మనల్ని పవిత్రపరచడానికి, మనల్ని ఎక్విప్ చేయడానికి, మనల్ని సిద్ధపరచడానికి, మనల్ని శక్తిమంతులుగా చేయడానికి, మనల్ని పరిపూర్ణులుగా చేయడానికి, మనల్ని ఆయన సాక్షులుగా చేయడానికి పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించబడ్డాడు. కాబట్టి ఇక్కడ పైనుండి శక్తి, పైనుండి పరిశుద్ధాత్ముని శక్తి కొరకు ఆనాడు 160 మంది సంఘస్థులు లేక 160 మంది విశ్వాసులు ఉన్నారు. వారు మేడగదిలో కనిపెట్టి 10 రోజులు ప్రార్థించారు. 40 రోజుల తర్వాత ప్రభు ఆరోహణమయ్యాడు. 10 రోజులు వారు ఉపవాసం ఉండి మేడగదిలో కనిపెడుతున్నప్పుడు ఆ 50వ రోజు పాత నిబంధనలో ఛాయగా చెప్పబడిన ఆ పండుగ, పస్కా తరువాత వచ్చే పండుగకు గుర్తుగా నూతన నిబంధనలో పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు అనేది ఒక పండుగ. 2వ అధ్యాయం 1వ వచనం, అపోస్తల కార్యములు. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఆ 50వ రోజు జుబ్లీ అంటారు కదండి. ఆ 50వ రోజు అందరూ కలిసి పండగ చేసుకోవడానికి యెరూషలేము దేవాలయానికి వచ్చారు. ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ దేవాలయాలు లేవు. ఒకే దేవాలయం, సొలొమోను కట్టించిన దేవాలయం, అది యెరూషలేములో మాత్రమే ఉంది. ఎవరు ఆరాధించుకోవాలన్నా అక్కడికే రావాలి. అందరూ అంటే యూదా
జాతి వారు, భక్తి కలిగిన వారు అనేకులు అక్కడికి వచ్చి ఉన్నారు. 5వ వచనం అండి, 2వ అధ్యాయం 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి, ఎక్కడుండేదండి ఆకాశము కింద ఉండే ప్రతి జనము, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆకాశము నుండి ఏం జరిగిందో చూడండి. 2వ అధ్యాయం. భక్తి కలిగిన యూదులందరూ ఆకాశము కింద ఉన్నవారంటే అన్ని జాతుల వారు, అన్ని భాషల వారు, అన్ని దేశాల్లో ఉన్నవారు అక్కడ పండక్కి వచ్చారు యెరూషలేముకి. దేవుడు తన గొప్ప కార్యాన్ని చూపించడానికి ఎటువంటి అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా అందరూ యూదులు భక్తి కలిగిన వారు కూడిన సమయంలో ఆ 50వ రోజు ఒక అద్భుతం జరిగింది. అక్కడ ఏం జరిగిందో చూడండి. 2వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. బలమైన గాలి ధ్వని, సౌండ్ అనగానే, ఒక పెద్ద శబ్దం వినబడగానే మనందరి దృష్టి దేని వైపు మళ్ళుద్ది? శబ్దం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి మన తలలు తిప్పమా? చెవిటోళ్ళు తప్ప కదా. ఒక గొప్ప శబ్దము, అంతకుముందు ఎప్పుడు వినినంత గొప్ప శబ్దం. పండక్కి ఎంతో మంది భక్తులు అనేక స్థలాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ వినబడేంత శబ్దం. ఏమైంది అక్కడ అని ఆ 120 మంది ప్రార్థన చేస్తున్న చిన్న మేడగది దగ్గరికి గుంపులుగా పరిగెత్తుకుంటూ వచ్చారు. మొదట శబ్దం ఆకర్షించింది. ఆ తరువాత ఏం జరిగిందో చూడండి. పైనుండి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనబడి వారొక్కొక్కరి మీదకి రాలగా. అగ్ని జ్వాలలు కాదు, అగ్ని జ్వాలల వంటి. అగ్ని జ్వాలల వంటి అంటే అగ్ని జ్వాలలు ఎలాగుంటాయో అలాంటి రూపంలో ఎర్రగా భగభగమంటున్న అగ్ని జ్వాలల వంటి జ్వాలలు వారి తలల మీద నిలబడింది. వచ్చిన వాళ్ళందరూ విన్నారు, చూచారు. పరిశుద్ధాత్మని యొక్క శక్తిని విన్నారు, చూచారు. అందరి మనసు ఆ వైపు మళ్ళింది. అప్పుడు ఆ ఆది అపోస్తలులు అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడిరి. వారికి ఏం అనుగ్రహించబడింది? వాక్శక్తి. మాట్లాడే శక్తిని దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడండి. కుక్కలు మాట్లాడుకోవటం ఎప్పుడన్నా విన్నారా? నక్కలు మాట్లాడుకోవటం ఎప్పుడన్నా విన్నారా? ఏంటండి, జంతువులకి అరుస్తాయి, కూతలు కోస్తాయి, కానీ మనుషులు మాట్లాడతాడు. మధురంగా మాట్లాడవచ్చు, ప్రేమగా మాట్లాడవచ్చు, ఆదరణగా మాట్లాడవచ్చు. మన భావాలను మాటల ద్వారా మనసులో ఉన్నదాన్ని తెలియపరుచుకోవచ్చు. మన దేవుడు మాట్లాడే దేవుడు, మనల్ని మాట్లాడే మనుషులుగా చేశాడు. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు, మనకు వినినట్లుగా ఒక చెవి ఇచ్చాడా, 2 చెవులు ఇచ్చాడా? ఏంటో, 2 చెవులు, ఒక నోరు ఇచ్చాడు. 2 చెవులు ఇచ్చినా కూడా కొన్ని వింటాం, కొన్ని వినం. దేవుడు నోటికి మాత్రం మూసుకోవడానికి పెదాలు ఇచ్చాడు, కానీ చెవులకు బెరడాలు ఇవ్వాల. చెవులు మూసుకోవడానికి ఇక్కడ ఏమైనా బెరడాలు ఇచ్చాడా? వాటర్ బాటిల్ పెడతాను చూడండి, తీగతోటి మూసుకోవడం అంటే ఇవ్వాల. అయితే చెవులు ఇట్లా మూసుకుంటాయా, తెరుచుకుంటాయా? తెరిసే ఉంటాయి. ఎప్పుడు నీ చెవులు తెరిసే ఉండాలి.
దేవుని స్వరం వినడానికి నీవు తెరిసే ఉండాలి, కానీ వినరు. అందుకే ప్రభు అనేవాడు, వినుటకు చెవులు గలవాడు వినుగాక. వినాలి అనే ఆశ లేని వాడికి వినలేడు, విన్నా దాన్ని గ్రహించలేడు. ఈ శబ్దం అన్నప్పుడు యేసు ప్రభు బాప్తిసం పొంది నీళ్లలో నుంచి బయటకు వచ్చినప్పుడు, ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దం వినబడింది. కానీ చాలా మందికి అర్థం కాక ఉరిమింది అన్నారు, అన్నట్టు వినపడింది వాళ్ళకి, అంతే. కానీ అది వినగలిగిన వారికి అది దేవుడు చెప్పిన మాట స్పష్టంగా వినబడగలిగింది. ఇంతమంది మీటింగులో కూర్చున్నా, ఎంత మంచి ప్రసంగం చెప్పినా, ఎన్ని ఆధ్యాత్మిక సత్యాలు చెప్పినా వినాలి అనే ఆశ లేకపోతే, గ్రహించుకోవాలి అని మనసు లేకపోతే విన్నా ప్రయోజనం లేదు. తమ చెవులు మూసుకొని చెవిటి పాముల వలె ఉన్నారు. ఎంత నేర్పరితనంగా మంత్రగాడు తన ఆ నాగస్వరం వాయించినా, కొన్ని చెవిటి పాములంట, పాముకు చెవులు ఎంత ఉంటాయో మీకు తెలుసా? కనీసం పాముకు చెవులు ఏనుగు చెవులు అంత ఉంటాయి. అయ్యగారు కొత్త కొత్త మర్మాలు చెప్తున్నారు ఇవాళ. ఇట్లాగా ఉంది ప్రపంచం ఈరోజు. పాము చెవులు ఇంతే ఉంటాయండి, చాలా చిన్నగా ఉంటాయి, కనబడవు. కానీ పాము చెవులు చాలా సెన్సిటివ్, చాలా సున్నితమైన స్వరాన్ని కూడా గ్రాప్ చేయగలం. ఆ నాగస్వరం ఎక్కడో వాయిస్తుంటే అది పుట్టలో ఎక్కడో ఉన్న పాము నాగస్వరానికి ఏమొస్తుంది, బయటికి వచ్చేస్తాయి. కానీ కొన్ని పాములు 2-3 సార్లు వచ్చాక దానికి అర్థమైపోయి వీడు మమ్మల్ని పట్టుకోవడానికి వచ్చాడని తెలిసినవి లోపల దూరిపోయి వాడు ఎంతసేపు వాయించినా, వాడు గొంతు ఎత్తిపోయినా, ఇది మాత్రం చెవిటి పాముల వలె పాయ్ మేము విన్నాం ఆడదంట, అంతే. కొంతమంది విశ్వాసులు కూడా అంతే. ఆయన ఏం చెప్తాడో మాకు ముందే తెలుసు. కథ చెప్పినప్పుడు కళ్ళు తెరుస్తాడు, కథ అయిపోయాక కళ్ళు చూసాం. ఎవరి గురించి అంటే చెప్తుంటే అబ్బో అంత ఇంట్రెస్ట్, నీ సంగతి వచ్చిందనుకో, పక్కింటి వాళ్ళు చెడిపోయిన వాళ్ళు, అవును వాళ్ళు తెలుసు, నీ హృదయం చెడిపోయింది, దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఎవరి సంగతి కావాలండి? వినండి. ఆ శబ్దాన్ని విని, ఆ వెలుగును చూసి అందరూ కూడి వచ్చేటప్పటికి దేవుడు వారికి వాక్ శక్తినిచ్చాడు. వారు అన్య భాషలలో మాట్లాడారు. తమిళ వాళ్ళకి తెలుగు భాష అన్య భాషే కాదా? మనకు తెలియని భాషను ఏమంటాం? అన్య భాష. అంటే అన్య భాష అంటే కొత్త రకం భాష అనుకుంటున్నారు. ఏదో ఒక భాష ఉంటుంది, అది హిబ్రూవో, గ్రీకో, తెలుగో, తమిళో, అంటే ఇంగ్లీషో, ఫ్రెంచో, ఏదో ఒక భాష కదండి. ఎన్ని భాషలు ఉన్నాయో తెలుసా ప్రపంచంలో? 3500 భాషలు ఉన్నాయి అని లెక్కలు కట్టారు. అందులో ఇండియాలోనే 1500 భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. లిపి లేదు వాటికి. ఈ మధ్య అవన్నీ తగ్గిపోతున్నాయి అంట, ఎవరు మాట్లాడతలేదు, అందరూ ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. భాషలు తగ్గిపోతున్నాయి. అందుకే సౌత్ ఇండియా వాళ్ళు కొంచెం మా భాషను పట్టుకుంటున్నారు ఏంటండి. కానీ కొన్ని 20 అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నట్టున్నాయి మన దేశంలో. కనీసం 20 భాషలు అధికారంగా వినియోగించబడుతున్నాయి, అధికార రీతిగా. ఇక్కడ 13 దేశాలకు చెందిన వాళ్ళు వచ్చారు. అక్కడ వేరే వేరే భాషలు మాట్లాడే వాళ్ళందరూ ఆ పండగకు వచ్చారు. అక్కడ ఒక్కసారి అక్కడ చూడండి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో. 9వ వచనం. పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతామియులు, యూదయ, కయపదొకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, పంపులియా, ఐగుప్తు, లిబియా, రోమా,
యూదులు, యూదామత ప్రవిష్టులు, కేత్రియులు, అరబ్బీయులు అనే రకరకాల దేశాలకు చెందిన వారు అక్కడ ఉన్నారు. పేతురు శిష్యులు పరిశుద్ధాత్మలు వారి నెత్తి మీదకు దిగి వచ్చినప్పుడు, వారికి వాక్శక్తి వచ్చినప్పుడు, యాస భాష మాట్లాడుకునే జాలరులు, పిరికి పద్దలుగా ఉన్న పారిపోయి ప్రభువుని విడిచిపెట్టి పారిపోయిన వారు ఆ జనసమూహం ముందు ధైర్యంగా నిలబడి పరిశుద్ధాత్మనిచ్చిన వాక్శక్తిని బట్టి వారు సువార్తను ప్రకటిస్తున్నారు. యేసును మీరు సిలువ వేశారు, ఆయన తిరిగి లేచాడు అనే సారమున్న మాటలు ఇందులో ఉన్నాయి. ఇదంతా చదవడం టైం లేదు కనుక మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు అని ప్రకటించినప్పుడు ఈ భాషలో వారందరూ వారు మాట్లాడటం విని ఏమన్నారంటే 6వ వచనములో, ఈ శబ్దము కలుగుగా జనులు గుంపుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడ్డారు. ప్రతి వారు వచ్చి వారు వాక్శక్తితో మాట్లాడుతున్నప్పుడు వినేవారికి ఎలా వినబడుతుంది? ఒక్క మనిషి మాట్లాడుతుంటే తెలుగు వాళ్ళకు తెలుగులో వినపడుతుంది, తమిళ వాళ్ళకి తమిళ్లో వినపడుతుంది, మలయాళం వాళ్ళకి మలయాళంలో వినపడుతుంది, మరాఠీ వాళ్ళకి మరాఠీలో వినపడుతుంది, శ్రీలంకన్ భాష వాళ్ళకి వా భాష. మన దేశంలోనే చుట్టుపక్కల ఎన్ని భాషలు ఉన్నాయో, బెంగాలీ, ఒరియా, హిందీ, కుంకిని ఎక్కడున్నాయండి వాళ్ళని అంటారేమో. ఇవన్నీ మన దేశంలో ఉన్నాయని తెలుసా మీకు? అసలే అప్పుడప్పుడు ప్రపంచ పటం చూడండి, అప్పుడప్పుడు ఇండియా పటం పెట్టుకొని మీరు ఎక్కడున్నారో చీపురుపల్లలా చూసుకోండి. చాలా పెద్ద ప్రపంచం ఇది, చాలా పెద్ద వరల్డ్. నేను ఫ్లైట్లో పోతున్నప్పుడు ఈ మధ్య ఫ్లైట్ మ్యాప్ చూపిస్తుంటాను, మన ఫ్లైట్ వెళ్ళే రూట్. ఆ గ్లోబ్లో ప్రపంచ పటంలో ఎక్కడ వెళ్తున్నామో అని అది చూస్తా ఉన్నప్పుడు నేను పెట్టుకొని అదే చూస్తాను, నేను ఇంకేం చూడను. ఓహో దోహా వచ్చామా, ఓ దోహా ముందు మస్కట్ ఉందా, ఓ మస్కట్ పైన కువైట్ ఉందా, ఓ కువైట్ ఇటుపక్క దుబాయ్ ఉందా, ఓ అక్కడెక్కడో ఉందా యుఎస్ఏ, ఓ ఇక్కడెక్కడో ఉందా హైదరాబాదు, ఓ ఇక్కడ ఉందా చెన్నై, అన్ని కనబడతాయి అందులో. ఓ ఇంత పెద్ద ప్రపంచం ఉందా, ఇన్నిన్ని దేశాలు ఉన్నాయా, నాకు నోరు తిరగనన్ని ఊర్లు ఉన్నాయా, ఎప్పుడు ఎల్లని స్థలాలు ఉన్నాయా. అయ్యో యేసు ప్రభు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పమన్నాడే. ఇంకా ఎంతమంది ఒక్కసారైనా యేసయ్య మాట వినని వారు ఉన్నారే. ప్రభా ఈ దేశం తీసుకెళ్ళవా, ప్రభా ఈ దేశంలో ఉద్యోగం కల్పించవా అని నేను ప్రార్థన చేస్తూ ఉంటానండి. మనం తెలుసుకోవాలి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్న సంగతి అందరికీ, అన్ని భాషల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని దేశాల వారికి తెలియజేయవలసిన బాధ్యత క్రీస్తు రక్తములో కడగబడిన సంఘం మీద ఉంది, నీ మీద నా మీద ఉంది. అది ఎలా సాధ్యం అంటే అది మనకు సాధ్యం కాదు. కాబట్టి మనకు పైనుండి శక్తినిచ్చి, వాక్ శక్తినిచ్చి తన సువార్తను సకల చెడులకు అందించడానికి క్రీస్తు సంఘమును పరిశుద్ధాత్మ శక్తితో అభిషేకిస్తున్నాడు. వినటం మటుకు విందురు కానీ వినే దాని ప్రకారంగా ప్రవర్తించరు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను కానీ వారు నా మాట వింటం లేదు, వారు నాకు లోబడటం లేదు అని దేవుడు ఆకాశానికి భూమి చెప్పుకుంటాడంటే తన బాధ ఏంటండి. అందుకనే ఇవాళ దేవుడు తన ఆత్మను కుమ్మరించి లోబడని వాడిని, భయపడని వాడిని, లొంగని వాడిని, తన స్థితిని తాను ఎరగని వాడిని గ్రహించుకున్నట్లుగా వాక్ శక్తినిస్తే వారు మాట్లాడిన 4 మాటల ప్రసంగం ఇలా గంటసేపు ప్రసంగం కాదు, 4 మాటలు మాట్లాడినప్పుడు ఆ మాటలు విన్నవారు
ఏం చేశారో చూడండి. 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఎక్కడికి వెళ్ళింది ఆ మాట? హృదయంలోకి వెళ్ళింది. దేవుని మాటలు ఎప్పుడు చెవుల్లో కాదు, బుర్రలోకి కాదండి. ఎక్కడికి వెళ్ళాలి? హృదయంలోకి వెళ్ళాలి. మెట్ట సిద్ధాంతం అంటే బుర్రలో నాలెడ్జ్ ఉంటుంది, మనసులోకి ఉండదు అన్నమాట. మనసుకి మెదడుకి సంబంధం ఉంది. అది రెండు ఏకదృష్టి వచ్చినప్పుడు మనం బ్రతుకు సరవుతుందండి. మనం అన్నీ తెలుసు, ధర్మశాస్త్రం వాక్యం అంతా తెలుసు చాలామంది క్రైస్తవులకి, కానీ అది అర్థం చేసుకోరు, దాన్ని అంగీకరించరు, దాన్ని అవలంబించరు. కాబట్టి వారి జీవితాల్లో ఆశీర్వాదం లేదు. ఏరుగా పరిశుద్ధాత్ముడి మాట, దేవుని వాక్యం రెండంచుల ఖడ్గం వంటిది, హృదయాంతరేంద్రియాల్లోనికి దూరి మన తలంపులు ఆలోచనలు కూడా విభజిస్తుంది. ఇది చెడ్డది, ఇది మంచిది, ఇది సరలేదని. ఎప్పుడైతే వాక్శక్తి ఇవ్వబడిందో, వారు ప్రకటించిన సువార్త విన్నారో, అక్కడున్న వారు హృదయంలో నొచ్చుకొని, అయ్యలారా ఏమన్నారండి? మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించబడును. ఈ రోజుల్లో విచిత్రమైన పరిశుద్ధాత్మ పేరుతో అనేకులు నిష్ప్రయోజనం చేస్తున్నారు, దూషణ తీసుకొస్తున్నారు. యేసు ప్రభు దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు ఆ రోజు పరిసయ్యులు అన్నారు, మీరు నువ్వు బెల్జెబూబ్ అంటే నువ్వు దెయ్యాలకు అధిపతివి, నువ్వు పెద్ద దెయ్యానివి, చిన్న దెయ్యాలు వెళ్ళగొడుతున్నావు అన్నాడండి వాళ్ళు. అప్పుడు ప్రభు చెప్పాడు, ఎవడైనా తన ఇంటి వారినే తాను కూలగొట్టుకుంటాడా? అంటే ప్రభువుని ఎలా తారుమారు చేశారో ఇవాళ సాతాను నిజంగా చేసేది ఏంటంటే, పెద్ద సాతాను చిన్న సాతానుల్ని వెళ్ళగొడుతూ నేనేదో ఆర్భాటం చేశానంటుంది. ఇంటి ముందనండి ఒక పెద్ద బొమ్మ పెట్టుకుంటారు, నోరు ఇలా తెరిచి అని ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద పళ్ళు, నాలుగు బయట పెట్టి పెద్ద పెద్ద కళ్ళు పెట్టి ఒక బొమ్మ ఉంటుంది, రేకు బొమ్మ, ప్రతి గుమ్మంలో పెట్టుకుంటారు. ఇది ఎందుకు పెట్టుకున్నారండి అని అడిగాను ఊరికనే సరదాగా. వాళ్ళు ఊరికే పలకరించి అలాగోలా వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకుందామని. అంటే దెయ్యాలు రాకుండానండి అని అన్నారు. మరి ఇదేంటండి అంటే పెద్ద దెయ్యం. చిన్న దెయ్యాలు రాకుండా పెద్ద దెయ్యాన్నే ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? ఇంకా ఏంటండి ఇవాళ సాతాను పెద్ద దెయ్యంగా ఉండి చిన్న దెయ్యాన్ని నిలగొడుతూ మేమేమో పరిశుద్ధాత్మని కార్యాలు చేస్తామని పరిశుద్ధాత్మను దూషణ పాలు చేస్తున్నారు. జాగ్రత్త. అన్ని ఆత్మలను నమ్మక ఏది దేవుని యొద్ద నుండి బయలుదేరిందో, పరిశుద్ధత లేని చోట పరిశుద్ధాత్ముడు ఉండడు. అపవిత్రుడనైన నిన్ను పరిశుద్ధపరచడానికి అపవిత్రుడిగా ఉన్న నీ మీద వాళ్తాడు, కానీ నువ్వు అపవిత్రతలో కొనసాగిస్తూ ఆత్మాభిషేకంతో ఉన్నాను నేను అని చెప్తే మాత్రం అది పచ్చే. నిజమా అబద్ధం? అబద్ధం. ఈ రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి. నకిలీ ఆత్మలు ఉన్నాయి. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిని పరిశుద్ధపరుస్తుంది, ఒక వ్యక్తిని ప్రభు దగ్గరకు నడిపిస్తుంది. వాళ్ళ యేసు ప్రభువుని విడిచిపెట్టి పరిశుద్ధాత్ముడినే ప్రార్థిస్తే వాళ్ళు ఉన్నారు. అట్లా ఎక్కడ బైబిల్లో లేదండి. యేసు నామము అన్ని నామముల కంటే ఉన్నతమైన, ఎందుకంటే ఆయన ఒక్కడే మనలాగా ఈ లోకంలోనికి వచ్చి మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. ప్రభువే చెప్పాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మని మీ మధ్యకు పంపిస్తాను, ఆయన వచ్చి నేను మీతో చెప్పిన వాటిని మీకు జ్ఞాపకం చేస్తాడు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం అండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమియో బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. కనుక నన్ను మహిమపరచును. తండ్రికి కలిగినవన్నీ నావి,
అందుచేత ఆయన నా వాటిలోనివి కొన్ని తీసుకొని మీకు తెలియజేయనని చెప్పి తిని. ఏంటంట? పరిశుద్ధాత్ముడు ప్రభు యొక్క మాటలను మనకు మరలా అర్థమయ్యేటట్టు చేస్తాడు. కొత్త బోధ చేయడు ఆయన. తండ్రి మాటలు ప్రభు దగ్గర ఉన్నాయి, ప్రభు మాటలు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. ముగ్గురు ఒకటే. ఒకటంటే ఒక వ్యక్తి కాదు, వ్యక్తిత్వాలు వ్యత్యాసం. కొంతమంది ఏంటో అప్పుడప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది పోయింది, ఏమన్నా ఫిట్స్ అయితే వస్తాయి పోతాయి. పరిశుద్ధాత్మ వచ్చింది అనకండి దయచేసి. పరిశుద్ధాత్ముడు తండ్రి ఎంతో, కుమారుడు ఎంతో, క్రీస్తు ఎంతో, పరిశుద్ధాత్ముడు అంతే. ఆయన మనలో ఉండడానికి ఆశపడుతున్నాడు. కానీ మనం పాపం చేస్తే పరిశుద్ధాత్ముడు ఉండడం. దావీదు పాపం చేసినప్పుడు ఏడిచి ప్రార్థన చేసేది ఏంటో తెలుసా? నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకు, నీ సన్నిధిలో నుంచి నన్ను తోసివేయకు. సంసోను గాడిద ఎముక తీసుకొని 1000 మందిని పట్టా 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 టేబుల్ టెన్నిస్లా ఆడుకున్నాడు అండి. 1000 మందిని చంపేశాడు. కానీ దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టినప్పుడు మామూలు మనిషి అయిపోయింది. శత్రువులు వచ్చి కళ్ళు పీకేసి కాళ్ళు చేతులు కట్టేసి బానిసగా తీసుకుపోతున్నప్పుడు ఒక గొడ్డులాగా వారి ఆలయంలో, ఆ గుడిలో పత్రం రూపడానికి ఓ జంతువులాగా వాయించినప్పటికీ ఏం చేయలేకపోయాడు. దేవుని ఆత్మ కలిగినప్పుడు మనం ఏమైనా చేయగలం. పరిశుద్ధాత్ముడు విడిచిపెట్టిన మనిషి ఎందుకో పనికిరాడండి. దేవుని సన్నిధికి వచ్చిన మన మీద, దేవుని మీద కొంచెమైనా ఆశ కలిగిన ప్రతి వారి మీద, దేవునిని వెతుకుచున్న వారి మీద, దేవుని ప్రేమించిన వారి మీద, దేవుడు ఏర్పరచుకున్న వారి మీద, దేవుడు ఆకర్షించుకున్న వారి మీద ఈ అంచె దినాలలో అలనాడు ఆది అపోస్తల మీదకి పంపబడిన ఆ పరిశుద్ధాత్మను ఈరోజు నీ మీద కుమ్మరిస్తానంటున్నాడు. హల్లెలూయా. నాకు పరిశుద్ధాత్మని అభిషేకం కావాలి. నడినెత్తి నుండి అరికాలు వరకు నా జీవితంలోని ప్రతి కల్మషం కడగబడాలి. నేను పరిపూర్ణుని అవ్వాలి. బలహీనతల నుంచి విడిపించబడాలి. శక్తి కలిగిన, సాక్ష్య కలిగిన క్రైస్తవుడిగా ఉండాలి అన్నవారు హల్లెలూయా చెప్పండి. అంచెదన వల్ల నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఈ సమయం పెంతెకోస్తు దినమున ఒక చిన్న గుంపు మీద ఆ రోజు కుమ్మరించబడిన ఆత్మ ఈ అంచెదనాలలో ప్రపంచవ్యాప్తముగా ఆయన ఇచ్చిన ఈ గొప్ప రక్షణ అనుభవించిన, ఇలాగ ఆయన నామములో కూడి వచ్చిన మనందరికీ పరిశుద్ధాత్మ అభిషేకమును అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ మనతో ఉంటాడు. కానీ పరిశుద్ధాత్మ నింపుదల అనేది ఉంది. నింపుదల అంటే పూర్ణంగా ఇక ప్రతి బలహీనత నుంచి విడిపించబడి నిండిన పరిపూర్ణమైన క్రైస్తవ జీవితం జీవించేటట్టుగా తన ఆత్మను కుమ్మరించినప్పుడు దర్శనాలను చూస్తాం, మన భవిష్యత్తును ఎరుగుతాం, ప్రభు ప్రణాళికను ఎరగగలుగుతాం, దేవుని యొక్క వాక్యాన్ని వల్లించగలుగుతాం. మన నోటి నుండి వచ్చే సాక్ష్యం అనేకులను ప్రభు వైపు తిప్పగలుగుతుంది. ప్రభువా, ఈ పెంతెకోస్తు దినమున నీ పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించమని ప్రభుని అడుగుదామా? అలాగైతే లేచి నిలబడండి. మోకరించగలిగితే మోకరించండి. ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మని ఉనికిని మనం అనుభవిద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం.
పరిశుద్ధపరచబడని జీవితం ఉందయ్యా. నా ఆలోచనలు, నా తలంపులు పరిశుద్ధపరిచయ్యా. నా శరీరాన్ని అపవిత్రపరచుకుంటున్నాను, నన్ను పరిశుద్ధపరిచయ్యా. అపవాదికి చోటిస్తున్నానయ్యా. నా హృదయంలోనికి రానాయన, నీ ఆత్మతో అభిషేకించయ్యా. నోరు తెరిచి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. నాలో ఏ వరం ఉందో, నా కొరకు నీవేమి సిద్ధపరిచావో, నన్నెందుకు ఈ లోకంలో జన్మింపచేశావో, ఎందుకు ఈ గొప్ప రక్షణ ఇచ్చావో నేను గ్రహించినట్లు నీ ఆత్మతో నన్ను అభిషేకించని నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరు తెరిచి నన్ను అభిషేకించయ్యా. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉంటే అసాధ్యం. నా పరిశుద్ధతను కాపాడుకునే శక్తి నాకు దయచేయి. నా కల్మషాన్ని నేను కడుక్కోలేనయ్యా. నా పాపపు మరకలు నేను పోగొట్టుకోలేనయ్యా. మీ రక్తంలో నన్ను శుద్ధీకరించయ్యా. మీ ఆత్మతో నన్ను అభిషేకించేసయ్యా. నా బలహీనతలన్నీ బలంగా మార్చు నాయన. లోక దర్శనాలు, లోక ఆశలు కాక పరలోకపు దర్శనములు నాకు దయచేయి నాయన. వాక్ శక్తిని నాకు దయచేయి ప్రభువా. నా మాటలు నీకిష్టముగా ఉండడానికి, నిన్ను మహిమపరిచేవిగా ఉండడానికి సహాయం చేయేసయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. చాలా ప్రశస్తమైన సమయం ఇది. పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే నన్ను అభిషేకించని నీవు ప్రార్థిస్తే నిన్నొక నూతన వ్యక్తిగా మార్చడానికి, ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించి ఓడిపోయిన నీ జీవితంలో జయమిచ్చి విసికి వేసారిపోయిన నీకు నూతన అభిషేకాన్ని ఇచ్చి తన మహిమను నీ ద్వారా లోకానికి చూపించాలని ఆశిస్తూ ఉన్నాడు. విద్యలేని పామరులు, యాస భాష మాట్లాడే జాలరులు ఆత్మతో అభిషేకించబడినప్పుడు వేలాది మంది మారు మనసు పొంది ఒక్క దినములోనే వేల మందికి బాప్తీసమిచ్చు దైవజనులుగా అభిషేకించబడినట్లు ఈ అంచె దినాలలో విశ్వాసి వారిలో అంటే నేను వాడు 1000 మందగునని చెప్పిన మాట నీ పట్ల నెరవేరాలని నిన్ను నీ కాలేజీలో, నీ హాస్టల్స్ లో, నీ రక్త సంబంధుల మధ్య, నీ గృహములో, నీ చుట్టూన్న వారి మధ్య పరిశుద్ధాత్మతో నింపబడిన నీ శక్తిని నీవు ప్రబలపరచునట్లుగా నిన్ను చూసి అనేకరు నీ అంతకు వచ్చి నీ ప్రభువుని ఎరుగనట్లుగా నిన్ను అభిషేకించాలని ప్రభు ఆశిస్తున్నాడు. ప్రభువును మహిమపరిచే, నశించిపోతున్న ఆత్మలు లక్షించే జాలరులుగా మమ్మల్ని అభిషేకించము నాయన. ఇక్కడున్న ప్రతి వ్యక్తిని అభిషేకించయ్యా. ప్రతి యవనస్తుని, యవనస్తురాల్ని అభిషేకించు నాయన. ప్రతి సహోదరుని, సహోదరుని అభిషేకించము. ప్రతి వృద్ధుడిని, వృద్ధురాలను కూడా, వృద్ధులు కలలు కందురన్నావు, యవనస్తులు దర్శనములు చూచుదరన్నావు. నీ ఆత్మ కార్యాలు, బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, స్వస్థత వరము, ఉపకారము చేయు వరము, భాషలు మాట్లాడు వరము, విచారణ చేయు వరము, పరిశుద్ధాత్మ వరములతో మమ్మల్ని అభిషేకించబడాయన. భూ దిగంతముల వరకు మీ సాక్షులుగా ఉండుటకు ఈ ఆవరణలో చేతులెత్తి నీ సన్నిధిలో నిలబడిన
ప్రతి ఒక్కరిని సిద్ధపరచుము, అభిషేకించుము, పంపించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీరు విన్న వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే, మీ ప్రార్థన అవసరాలు భారాలు ఉంటే 954041 నెంబర్కి ఇప్పుడే ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ వాట్సాప్లన్నీ పరిశీలించి మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు అద్భుతంగా మనకు జవాబులు ఇస్తున్నాం. మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ఉచితమైతే రేపు ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేను గాక. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల బలపరచి ధ్వని, నలిగిన హృదయముల బలపరచి ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.